Government of India, Central Water Commission, Jal Shakti Ministry, they have notified certain norms. అది నేను చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళు పార్లమెంట్లో చట్టం వచ్చినప్పుడు గొప్పగా ఉందని బల్లలు జరిచి ఆ చట్టాన్ని చేస్తారు. ఆ చట్టాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామంటే మేము అడ్డం పడతామంటారు. ఈ విచిత్రం, ఇలాంటి ఆలోచనలని మనమందరం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడాలి. బాగున్నది అనుకున్న వాళ్ళేం ఏమనడం లేదు, అడ్డుకోవాలనుకున్న వాళ్ళేం గట్టిగా అరుస్తున్నారు. ఈ రెండింటికున్న చిన్న తారతమ్యాన్ని ఈరోజు నదీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడమే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఒక సంస్కృతిని, ఒక కల్చరల్ కనెక్ట్ని, ఒక హెరిటేజ్ కనెక్ట్ని, ఒక ఎకనామిక్ జోన్ని, ఈరోజు లేక్ రిజర్వేషన్, నేను హైడ్రా తీసుకొచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు, చాలా రకాలుగా శాపనార్థాలు పెట్టిండ్రు. కానీ ఈరోజు ఏ లేక్స్ అయితే మేము రిస్టోర్ చేసినామో ఆ లేక్స్ని ఈరోజు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నప్పుడు వేలాది మంది వచ్చి మన కుక్కట్పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవానికి పోతే బిల్డింగ్ల మీద నుంచి వేలాది మంది, నేను రోడ్డు మధ్యలో వెళ్తుంటే ఏదో పక్క దేశంతో యుద్ధం చేసి మనం సాధించి వస్తే వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్టు, లేకపోతే వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన ప్లేయర్ వస్తే వెల్కమ్ చేసినట్టు కాలనీలో అందరు ఆడపిల్లలు పెద్దలు అందరు వచ్చి స్వాగతం పలికాను. నల్లచెరువు 100% ఆక్రమణకు గురయ్యి ఒక కలుషితమైన ప్రాంతంగా చేస్తే ధైర్యంగా ఏమన్నా కానీ పర్వాలేదు, ఎవరు ఏమైనా అనుకోండి అని చెప్పి బుల్డోజ్ చేసినాం. బుమ్రత్ దౌలా ఈరోజు ఓల్డ్ సిటీలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ ఎదురుగ్గా ఒకప్పుడు ఆ బుమ్రత్ దౌలా నిజాం కుటుంబము తాగడానికి నీళ్లకు అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి అక్కడ వాటర్ రిస్టోర్ చేసి ఫిల్టర్ బెడ్స్ పెట్టి వాటి నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచే వాళ్ళ కుటుంబానికి తాగడానికి నీళ్లు తీసుకెళ్ళి అంత గొప్ప లేక్ని మొత్తం ఆక్రమించుకోవడమే కాబట్టి కలుషిత నిండిపోయింది. వాటి అన్నిటిని క్లీన్ చేసి మన ప్రారంభోత్సవానికి పోతే నార్మల్గా ఓల్డ్ సిటీలో ఇట్లాంటి యాక్టివిటీని అసలు అలౌ చేయరు. వాళ్ళంతా యునైట్ అయ్యి ఒక రకమైన రాజకీయంగా ఒక రకమైన నిర్బంధమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళే ముందుకొచ్చి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ముందుకొచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు మాకు ఇచ్చినావు, ఇంత అద్భుతంగా ఇది వస్తుందని మేము ఊహించలేదు. ఈరోజు వేలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉదయం మార్నింగ్ వాక్ నుంచి ఈవినింగ్ సాయంత్రం అక్కడ జిమ్, ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టడం, మిగతా లేక్ ఎకానమీ కింద స్వయం సహాయక సంఘాలకు అక్కడ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. ఆ పక్కన ఉండే వేలాది కుటుంబాలకు ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ఈరోజు ప్రతి అంశాన్ని సాంకేతికంగా ఒక మానవీయ కోణంలో హ్యూమన్ టచ్ మేము ఎక్కడ మిస్ కాలే. ఎవరు అక్కడ నివసించాలని కోరుకోరు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను, ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ టీజ్గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. మీరు ఎందుకు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటుర్రు? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడొద్దా? వాళ్ళు ఈ దోమల నుంచి మురికి నుంచి వాళ్ళు బయటపడొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు వైద్యం అందొద్దా? వాళ్ళ అభివృద్ధి పదం వైపు నడవద్దా?